ఏలేశ్వరం ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా రెండవ రోజు శనివారం ఏలేశ్వరం డిపోలో మెయిన్ గేట్ వద్ద ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ కేవీరావు మాట్లాడుతూ ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న పీడీటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోకపోవడంచే నిరసన కార్యక్రమాలకు రాష్ట్ర కమిటీ ఆదేశించినట్లుగా తెలిపారు. ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు మొదటి డ్యూటీ నుండి ఎర్ర రిబ్బన్లతో విధులకు హాజరయ్యారన్నారు. పీటీడీ ఉద్యోగులకు పదోన్నతులు వెంటనే కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 3000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని 10,000 మంది సిబ్బంది నియమించాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో తోట గంగారావు, ఎల్ఎన్ రావు, జిఎస్ నారాయణ, ఎల్విఎస్ నారాయణ, ఆర్ఎన్బి రావు, బిఎల్ రాజు, కెఎస్ దొర, కేబి దొర, గ్యారేజీ చలం, పల్లా ప్రసాద్, కొండా సిహెచ్ లోవరాజు పాల్గొన్నారు. మన సెంట్రల్ కమిటీ వారు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా వాళ్ళ స్పందన కనపడతలేదు. దాని గురించి మనం స్టేట్ వైడ్గా ఈ నిరసన ప్రదర్శన చేసి వాళ్ళకు ఒక మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమంలో ఇచ్చారు. దాని గురించి నిన్న ఇవాళ కూడా మన గేటు ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఈ గేటు ధర్నాల వాళ్ళ పరిగణలో తీసుకొని మన సమస్యలు పరిష్కరిస్తారని మనం ఆశిస్తున్నాం. లేని పక్షంలో ముందు మన సెంట్రల్ కమిటీ ఆదేశం మేరకు ఎటువంటి పోరాటంకైనా మన ఏలేశ్వరం డిపో తరఫున మనం సిద్ధంగా ఉండాలని ఈ ధర్నా సభాపూర్వకంగా మన ఐర్ కమిటీకి తెలియజేస్తున్నాం. మనకు ఒక 35 డిమాండ్లతో మనకి మేనేజ్మెంట్ వారికి అటు ప్రభుత్వానికి కూడా వినతి పత్రాలు సమర్పించారు మన సెంట్రల్ కమిటీ. అవి వాళ్ళ పరిశీలనలో ఉండాలని అందులో కొన్ని సమస్యలు నిర్వహిస్తాను. మనకి సెంట్రల్ గవర్నమెంట్ వారు మన స్టేట్కి 750 ఎలక్ట్రికల్ బస్సులు ఇచ్చారు. అవి అన్ని డిపోలు కూడా ఇస్తున్నారు. వాటిని మెయింటైన్ చేయడానికి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు మన మేనేజ్మెంట్. అది అలాగ కుదరదు. మన డిపో మన యొక్క ఆర్టీసీ సిబ్బందితోనే ఆయన మెయింటైన్ చేయాలని మనం కోరుతున్నాం. ఇవి కాక మన స్టేట్లో ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెడతారు. అప్పుడు ఈ యొక్క బస్సులు సరిపోవు కాబట్టి మీరు ఇంకా బస్సులు ప్రొవైడ్ చేయాలి, కొనాలని చెప్పి మన వాళ్ళు రిప్రజెంటేట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా అవి కూడా ఆర్టీసీలోనే రిక్రూట్మెంట్ చేసి డ్రైవర్ కన్నా రిక్రూట్ చేసి మనమే సొంతంగా మెయింటైన్ చేసేలాగా చేయమని రిప్రజెంట్ చేస్తున్నారు. దానికి వాళ్ళు స్పందించి వాళ్ళు రిక్రూట్ చేసినట్లయితే మన యొక్క ఆర్టీసీ మన వర్కర్ల బలం పెరుగుతుంది, మన యొక్క మనుగడ ముందుకెళ్తుంది. లేని పక్షంలో మన ఆర్టీసీ సిబ్బంది రోజు రోజుకి కుదించుకుపోయి మన మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దాని గురించి మన ఈ పోరాటాన్ని ఉధృతం చేసి మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిరసన తెలియజేస్తుంది. అందులో కొన్ని ఎలక్ట్రికల్ బస్సులు కూడా మన ఆర్టీసీనే సొంతంగా మెయింటైన్ చేయాలని మరియు ఆర్టీసీ ఉద్యోగులందరికీ గత 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్ వెంటనే ఇవ్వాలని, తర్వాత పెండింగ్ డిఏలు మనకి 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇంతకుముందు మన ఆర్టీసీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏ డిఏ కూడా పెండింగ్ లేకుండా వెంటనే మనకి ఆటోమేటిక్ డిఏ అని చెప్పేసి కలిసి ఉండేది. అప్పుడు మనకి చాలా అసలుబాటు ఉండేది, బాగుండేది. కానీ ఎప్పుడైతే మన ప్రభుత్వం వెళ్ళినామో వాళ్ళతో పాటు మనం కూడా పెండింగ్ లేదు, మనం చాలా బాధగా గురి చేస్తున్నారు. అది కూడా తొందరగా బకాయిలు చెల్లించాలని. నెక్స్ట్ 1/19 సర్క్యులర్ కొన్ని చోట్ల కొన్ని విధాలుగా అమలు చేస్తున్నారు. దానికి ఒక నిర్దిష్టమైన పరిస్థితి కల్పించమని ఆదేశాలు ఇవ్వమని